యాంటీ రేడియేషన్ చిప్. ఇది 4G. ఈ మధ్య కొంతమందికి ఒక అనుమానం అనేది తలెత్తింది. ఏమిటి అంటే ఇది కంప్లీట్ హెర్బల్తో తయారు చేశాము అని చెప్పి మనం చెప్పడం జరిగింది. అయితే కొంతమంది దీనిలో అతి తెలివితో కత్తిరించి దీనిలో ఏమీ లేదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ కోసం ఈ చిన్ని ప్రయోగం చూడండి. ఇక్కడ ఇది ఏదైతే ఉన్నదో ఈ పైన అంతా కూడా గ్లూ. ఈ గ్లూని మనము కట్ చేసేసేయచ్చు. ఎలా అంటే ఈ విధంగా రిమూవ్ చేసేసి దీని నుంచి ఈ షో కోసం పెట్టినటువంటి గ్లూ. ఈ గ్లూలో ఎటువంటి పౌడరు ఉండదు. ఇది యాంటీ రేడియేషన్ సంబంధించినటువంటి పౌడర్ అనేది దీనిలో ఉంటుంది. ఇదన్నమాట. దీనిలో ఇది మ్యాట్. ఈ మ్యాట్కి పౌడర్ కోటింగ్ ఉంటుందన్నమాట. దాని మీద ఈ ప్రింటింగ్ ఉంటుంది. మీకు ఉదాహరణ చూపిస్తాను. ఇప్పుడు సపోజ్ ఇది ఒక చిప్. దీన్ని మనము ఓపెన్ చేసాము. ఓపెన్ చేసి మనము మన తెలివితేటలతో దీన్ని రెండుగా కట్ చేయడం జరిగింది. ముందే చెప్పాము ఈ పైదంతా గ్లూ అంటే ఇది. దేనికంటే దీనికి ఒక కవచం మాత్రమే. ఇలా ఏమీ కనపడదు. మేధావులు కూడా కొంతమంది బయలుదేరారు. వాళ్ళు ఎలా ఉంటారంటే ఆవు నెయ్యి తీసుకొని వస్తే ఆ నెయ్యిని ఒక గ్లాసులో పోసి దీనిలో ఆవేదండి అని అడుగుతారు. వారి కోసం మాత్రమే. చూడండి, ఇప్పుడు మనం చూసాం. ఇప్పుడు మన దగ్గర 4G చిప్పులు 2 ఉన్నాయి. వీటిని చూడండి. ఇది ఎంటీ గ్లాస్. ఎంటీ గ్లాస్. ఈ ఎంటీ గ్లాసులో మనము ఒక గ్లాసులో వాటర్ పోద్దాం. ఒక గ్లాసులో కెమికల్ పోద్దాం. ఇది రిమూవబుల్ కెమికల్. మనము ఏదైతే దీనిలో ఉంటుందో దాన్ని రిమూవ్ చేయటానికి. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి 2 చిప్పులు రెండిట్లో వేద్దాం. ఒక చిప్పు ఈ నీళ్ళల్లో వేద్దాం. ఒక చిప్పు దీనిలో వేద్దాం. ఇప్పుడు దీనిలో ఉన్నటువంటి వాటర్లో చిప్పిని బయటకు తీద్దాం. నథింగ్. ఇప్పుడు దీనిలో ఉన్న చిప్ని బయటకు తీద్దాం.
ఇప్పుడు ఈ వాటర్లో ఆ లోపల ఆ పౌడర్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. దీనిలో చూడండి, సపోజ్ మనము ఒక చిన్న ప్లేట్ ఏదైనా తీసుకురామా వాటర్ పోయటానికి. చూడండి, ఇప్పుడు ఇది మనము కెమికల్, ఇది వాటర్. ఈ వాటర్లో ఉన్న చిప్లో ఎటువంటి ఇది మనకు రాలేదు. చూపియమ్మా. దీన్ని చూసి మోసపోకండి, ఇది రక్షణ కవచం మాత్రమే. ఇటు అమ్మా, మీరే చూడండి. వైట్ పేపర్ కూడా తీసుకోమ్మా, వైట్ పేపర్ చూడండి. ఇక్కడ ఈ నీళ్ళన్నీ ఉంచేస్తున్నాను. ఈ వాటర్ దానిలో పోసేస్తున్నాను. లాస్ట్లో ఉన్నటువంటి 2 డ్రాపులు దాని మీద వేసాం. చూడమ్మా, దీనిలో ఏమైనా పౌడర్ ఉందా? లేదు. ఇప్పుడు దీనిలో ఉన్నది కూడా యాసిడ్ దీనిలో పోసేస్తున్నాను. లాస్ట్లో కొంచెం పేపర్ మీద వేస్తున్నాము. చూడు, దీనిలో పౌడర్ ఉన్నదా? ఇదిగోండి, పౌడర్ ఎలా కనపడుతుంది. ఇది పౌడర్. ఇది ప్రాసెస్ ప్రకారం మాత్రమే దీనిలో ఉన్నటువంటి ఈ పౌడర్ని చూడటం అనేది జరుగుతుంది. ఎలా పడితే అలా ఈ విధంగా కత్తిరించేసో 2 ముక్కలుగా, దీనిలో ఏం లేదండి, ఏముండదండి. ఏముంటుందంటే 2 ముక్కలు ఉంటాయి. అలా కాకుండా వాటర్లో పోసేస్తే ఏముండదండి. అదే ఈ యొక్క రిమూవబుల్ కెమికల్లో వేస్తే దానిలో ఉన్నటువంటి ఆ పౌడర్ అంతా కూడా బయటకు వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇది పౌడర్. ఈ విధంగా మన జీటెల్ అందిస్తున్నటువంటి ప్రతి చిప్లోనూ కూడా ఈ పౌడర్ ఉంటుంది. ఇంకొకటి, ఈ జీటెల్ మీరు గుర్తించేటప్పుడు మా దానికి పైన లామినేషన్ ఉంటుంది. ఈ లామినేషన్ లేకుండా ఎవరైనా సరే మీకు అమ్మినా కూడా మాకు తెలియచేయచ్చు. ఈ లామినేషన్ ఉండాలి, పైన ఈ లామినేషన్ ఉండాలి, ఈ పైన లేయర్ ఉంటుంది. ఓకే అండి, నమస్కారం.